వెల్కమ్ టు ఐబీటీవీ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని వర్ధమాన ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇల్లు ఏం లేదు రాదు అంటే మన బాధ్యత ఏంటి, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా వచ్చేట్టు చూడడం. అట్ ద సేమ్ టైం అర్హులు కాని వాళ్ళు ఉంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా పోయేటట్టు చూడడం. అంగన్వాడీ సెంటర్ ఉంది. అంగన్వాడీ సెంటర్లో ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందులో గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా బాలింతలకు పౌష్టికాహారం ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం అనేది ముఖ్యమైన వర్క్ వాళ్ళది. కానీ గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా ఇక్కడ పరిస్థితి లేదు మనం ఇచ్చే లేదు, మీరు రోజు వండి పెట్టండి మేము తీసుకొస్తాం, లేదా ఇంటి దగ్గర వాళ్ళకు మూడు పెట్టి లేదు ఇంటి కోసం ఇస్తున్నాం మీరు. అంటే అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్లో రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసాలో ఇప్పుడు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేయండి, అది సివిల్ రిపేర్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ రిపేర్ కావచ్చు. అట్లే ఎవరైనా పెయింట్ మొత్తం పోయి ఉంటే పెయింట్ కూడా వేయండి అని చెప్పాము, వాటికి డబ్బులు ఇస్తున్నాం. సో అట్లాంటి మీ గ్రామ పంచాయతీలో అది అంగన్వాడీ సెంటర్ కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, మంచిగా ఉంటే వద్దు, బాగాలేకుంటే మాత్రం చేయించుకునే ఏర్పాటు చేయండి. నెక్స్ట్ దాని తర్వాత మీకు మిగతా ఇది ఇందులో ఈ డ్రైవ్లో భాగంగానే ముఖ్యంగా వేస్ట్ మేనేజ్మెంట్ అంటే చెత్తను ఏ విధంగా డిస్పోజ్ చేయడం పైన చాలా డీటెయిల్ గా ఉంది. అది కూడా ఇప్పుడు మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని మీద ఫోకస్ చేయండి. వాటితో పాటుగా మిగతా 9 రకాల వర్క్స్ మనం ఏప్రిల్ 2 నుంచి మనం తీసుకుంటున్నాం. ఆ ఏప్రిల్ 2 తీసుకునే వర్క్స్ ను మీ గ్రామ పంచాయతీ ఒకసారి అర్థం చేసుకోండి, ఇక్కడ విని వాటిని సిస్టమేటిక్ మీ దగ్గర ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్ళండి. ఇందులో ముఖ్యమైనవి గ్రామ పంచాయతీలలో చేయాల్సినవి ఒకటి ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు. సో దయచేసి ఇందిరమ్మ ఇల్లు అన్ని కూడా పూర్తి చేయించే విధంగా చూసుకోండి.